మహానుభావుడు హనుమ కూడా చెప్తారు, బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర స్త్రిపురాంతకోవా త్రాతం నశక్త ఇది రామవద్యం. రాముడు కాని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడా? ఇక రాముడు ప్రతిజ్ఞ చేసిన తరువాత అటువంటి వాణ్ణి రక్షించగలిగినటువంటి వాడు లోకంలో ఇంకొకడు లేడు. బ్రహ్మగారు కావచ్చు, రుద్రుడు, శివుడు, త్రిపురాంతకుడు, పరమేశ్వరుడు, ఆయన కావచ్చు, విష్ణువు కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, ఎవరూ రక్షించరు. రాముడు చంపుతానంటే చంపేస్తాడంతే, ఆపగలిగిన వాడు లోకంలో లేవుడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేషడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రాముడే వచ్చి ధనస్సు పట్టుకుని అక్షయ బాణతూణీరాల్లోంచి బాణాలు తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టడం మొదలు పెడితే మెరుపులు మెరుస్తూ నిప్పులు కక్కుతూ లంకాపట్టణం మీదకి వచ్చి పడిపోయేటటువంటి ఆ బాణ పరంపర ఎందు శలభములలా పడిపోవడం తప్ప అడ్డి నిలబడగలిగినటువంటి వారు నీ ఎందు లేరు. నీ దగ్గర ఉన్న సైన్యంలో లేరు. నిహతుడవైపోతావు రావణ, జాగ్రత్త పడని చెప్తారు. అంతటి ధనుర్ధారి, అంతటి కోదండ విద్యా పారంగతుడు. శూర్పణక అందుకే తెల్లబోయింది, ఆయన భుజతాండవం చూసి తెల్లబోయింది. అసలు రాముడు బాణం వేయడం నాకు కనపడలేదు, చచ్చిపోయిన వాళ్ళు కనపడ్డారు. 14,000 మందిని ఇంచుమించు 1:12 పడగొట్టాడు జనస్థానంలో. అంతటి మహావీరుడు. అందుకే రాముడి లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు అనుకుంటున్నావేమో, లేడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస్సైక భాజనం. కీర్తి అంటే రాముడు ఒక్కడే. నా మాట విను, నా మాట చెవికి ఎక్కించుకో. ఇంకొక ఈ లోకంలో ఎప్పుడైనా సరే మనసులోకి స్మరణకి రాగానే వాడు చచ్చిపోతే బాగుండు అన్న మాట ఎన్నడూ వాడకుండా, పోన్లే ఎలా ఉన్నా వాడు సంతోషంగా ఉంటే చాలు అనగలిగిన వాడెవరు అంటే తోడ పుట్టినవాడు ఒక్కడే. తోబుట్టువులుగా ఉండడం జీవితంలో ఒక మహాద్భుతమైనటువంటి అదృష్టం. అమ్మకి నాన్నకి పుట్టినటువంటి సంతానం మేము. ఇందులో ఇదిగో ఏదో ఓ నలుగురం ఉన్నాం, మేం నలుగురం ఒక్క తల్లిదండ్రుల యొక్క బిడ్డలం అన్న భావన అపురూపం. ఇదే రాముడు అంటాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ. ఏ దేశం వెళ్ళండి భార్య దొరకచ్చు, ఏ దేశం వెళ్ళండి స్నేహితులు దొరకచ్చు, ఏ దేశం వెళ్ళండి బంధువులు దొరకచ్చు. తోడబుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు మాత్రం వాళ్ళే. కలిసి ఎవరు పుట్టారో వాళ్ళే. అది ఒక అపూర్వమైనటువంటి అదృష్టం. అన్నదమ్ములుగా ఆ కలిసి ఉండడంలో ఉండేటటువంటి సౌహార్దం, ఆ సున్నితత్వం, ఆ సంతోషం, ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చూస్తే తెలుస్తుంది. వాలి సుగ్రీవుల్లో ఒకడే మిగిలాడు సుగ్రీవుడు. రావణ విభీషణ కుంభకర్ణుల్లో 2 పోయారు, విభీషణుడు ఒక్కడే మిగిలాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో 4 మిగిలారు. మిగిలితే ఆ 4 యొక్క సమైక్యత చూసి విభీషణుడు కన్నుల నీరు పెట్టుకున్నాడు. నాకు గొప్ప అన్న రావణాసురుడు ఏడి, నా వల్లే వెళ్ళిపోయాడు. నేనే చెప్పాను, అలా కలిసి బతకలేకపోయాం మేము. అంతకన్నా సిగ్గుచేటైన విషయం లోకంలో ఇంకొకటి లేదు. నీతో కలిసి పుట్టినటువంటి వాళ్లతో సమైక్యంగా ఉండలేని వాడివి నువ్వు ఎవరితో కలిసి ఉండగలవు కనుక. కాబట్టి అటువంటి వాడు బరువైనటువంటి బతుకున్నవాడు. కాబట్టి నేను ఈ వాలి మరణానికి కారణమైపోతానేమోనని సుగ్రీవుడిలో ఒక చిన్న శంక ఉండదని అనుకోకు. నిజం, ఏడిచాడు సుగ్రీవుడు వాలి మరణం తర్వాత. నేనే చంపేశాను ఇంతటి మహాత్ముండని ఏడిచాడు. తమ్ముడి లాంటి వాడు, తోబుట్టువు లాంటి వాడు లోకంలో ఉండడు. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన. ఈ భూమి మొత్తం మీద అన్నదమ్ముల్లాంటి అపురూపమైనటువంటి అనుబంధం ఇంకొకటి ఉండదు. తల్లిదండ్రులు కూడా ఏడాదికొక్కసారి ఆ అన్నదమ్ములు కలిపి తద్దినం పెడుతున్నప్పుడు అన్నగారు పెద్దవాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాళ్ళ చెయ్యి పైన పెట్టి నీళ్లు పోస్తుంటే ఆఖరణ పెద్దవాడి చేతి మించి జారినటువంటి నీళ్లు తాగి వాళ్ళు దాహం తీర్చుకుంటారు. ఒక తల్లికి తండ్రికి 2 కొడుకులుండి పెద్ద కొడుకు ఒక్కడు తద్దినం పెడుతూ నీళ్లు విడిచిపెడుతుంటే ఆ ఉన్న 2వ కొడుకు ఎప్పుడు తద్దినం పెట్టడానికి కూడా అన్నగారి దగ్గరికి రానటువంటి వాడిని చూసి తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్న సిగ్గుపడతారో, ఇటువంటి నీచుడికి జన్మనిచ్చాం మేమని.
అంతకన్నా అన్యాయమైన విషయంలో లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ బ్రతుకు బరువైన బ్రతుకు. కనీసం శరీరం విడిచిపెట్టిన తల్లిదండ్రుల యొక్క సంస్మరణార్థమైన వెళ్ళి తీరాలి అన్నగారింటికి. కాబట్టి తమ్ముడు, నీకు తోబుట్టువైనటువంటి వాడు ఎందుకంత కక్ష పెంచుకుని ఇవాళ చంపేస్తానని పెడుతున్నావు? వెళ్ళకు. అటువంటి బంధువు లోకంలో ఇంకొకడు లేడు. బాగా ఆలోచించు. బతికుండాలని, ఎంత కక్ష ఉండని బతికుండాలని కోరుకుంటారు అన్నదమ్ములు. పోన్లే వాడి మానన వాడిని బతకని, ఎంత దుర్మార్గుడైనా కానీ వాడు బతికుండని, సంతోషంగా ఉండని, నాకెందుకు వచ్చిన గొడవ, వాడు పాడవాలని నేను కోరనంటాడు. ధర్మం తెలిసిన అన్నగారు, ధర్మం తెలియని తమ్ముడైతే అన్నగారు ఎంత ధర్మాత్ముడైనా తమ్ముడికి అక్కర్లేదు, వాడి బతుకువాడిది. చెప్తోంది తార, నువ్వు తొందరపడి సుగ్రీవుడి జోలికి వెళ్ళకు. ఎవరిని నువ్వు లాలన చేస్తున్నావు? నీ సోదరుడు, నీ కొడుకు లాంటివాడు. ఎందుచేతనంటే తండ్రి లేకపోతే అన్నగారు స్నాతకం చేస్తాడు, తండ్రి లేకపోతే అన్నగారు ఉపనయనం చేస్తాడు. తండ్రి లేనప్పుడు అందులో అన్నగారు ఇవన్నీ చేశాడనుకోండి, గురువుతో సమానం. అటువంటి అన్నగారిని ధిక్కరించడం ఇంకంతకన్నా పాపం మూట కట్టుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి లాలనీయో సహభ్రాత, నీ తోడ పుట్టినవాడాయా, లాలించవచ్చు, ఎందుకంత కోపం? నువ్వు ఇక్కడే కూర్చుని వాడిని లోపల రమ్మనండి, ఏమనుకుంటున్నాడో అని పిలిచి వేలి ఇలా చూపించి నిగ్రహించవచ్చు. యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి, తమ్ముణ్ణి పక్కన పెట్టుకో, ఇద్దరూ కలిసి రాజ్య పరిపాలన చేయండి. దుర్నిరీక్షుడు అవుతావు, నీ వంక చూసేవాళ్ళు ఉండరు. నా మాట విను. నాకు ఏదో శంక కనపడుతోంది, వెళ్ళకు యుద్ధానికి. ఇంత క్రోధంతో నీ చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతున్నావు. ఏదో ప్రమాదం జరుగుతుందని నాకు శంక కలుగుతోంది. సుగ్రీవుడు స్నేహం చేశాడు రాముడితో, ప్రమాదం పొంచి ఉంది, వెళ్ళవద్దు. చాలా విసుగు. ఎందుచేత అంటే క్రోధం. ఆ క్రోధంలో ఎంత మాట వినే లక్షణం పోయిందంటే వాలికి, ఆయన అన్నాడు, చాలే నా మీద ప్రేమ చూపించావు, నీ ప్రేమకి తగినట్టు మాట్లాడావు. అంత ధర్మాత్ముడు రాముడైతే నాతో ఏ కారణం ఉందని యుద్ధం చేస్తాడు, నన్నెందుకు చంపుతాడు? ఇవాళ వాడి సంగతి తేల్చొస్తాను, పక్కకి తప్పుకో. ఇక్కడి వరకు వచ్చావు, బయట వరకు చాలు, ఇకనైనా వెళ్ళు లోపలికి. ఇక నన్ను అనుగమించి బయటికి వచ్చి ఊరికే రాగాలు పెడుతూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేయక లోపలికి వెళ్ళన్నాడు. మాట వినే లక్షణాన్ని తొక్కేసింది. ఏదో శంక తారలో బయలుదేరిపోయింది. ఆవిడే చెయ్యకూడని పని చేసేసింది. ఆ శోకంలో ఆవిడేం చేసిందంటే ఏడుస్తూ ప్రదక్షిణం చేసేసింది. ప్రదక్షిణం మంచిదే, పెద్దలకి ప్రదక్షిణం చేస్తారు. ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది భర్తకి. అది ఎప్పుడు చేస్తారు? అది చేసి పంపింది. అశుభం తేట తెల్లం అయిపోలా. ఇన్ని తెలిసున్న తార ఏడుస్తూ ప్రదక్షిణం చేసి భర్తని పంపించింది కౌగిలించుకొని. వెళ్ళిన వాడికి రాలేదు. శిబికలో తారే వెళ్ళింది మృతదేహాన్ని చూడ్డానికి. అంటే ఒక్కసారి ఒక్క సంఘటనలో, ఒక సందర్భంలో కోపమునకు వశుడైపోయి, వీళ్ళు నాకు చెప్పేవాళ్ళ అనుకుంటే, చెప్పేది భార్య కావచ్చు, చెప్పేది బిడ్డ కావచ్చు, చెప్పేది ఆఖరికి స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందులో మంచి మాట వినకుండా కోపము చేత వినేటటువంటి లక్షణాన్ని వదిలిపెట్టేస్తే అది పరమ ప్రమాదానికి హేతు అవుతుంది. అందుకే కోపము తెచ్చేటటువంటి పెద్ద శత్రువేది అంటే మాట వినే లక్షణాన్ని పోగొట్టేయడం. దానికి నిలువెత్తు ఉదాహరణ రామాయణంలో పెద్ద మెరుపు తార వాలి యొక్క సంవాదం సుగ్రీవుడితో రెండో మాట యుద్ధానికి వెళ్ళేటప్పుడు. అందుకే కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. అందుకే చెప్పింది, పూలదండ విడిచిపెట్టినట్టు విడిచిపెట్టడం నేర్చుకో. నీ అదుపులో ఉండాలి, ఊగిపోకూడదు. ఉత్తర క్షణం మళ్ళీ నువ్వు ఎలా ఉన్నావో అలా అయిపోగలిగితే నువ్వు కోపానికి వశుడు అయిపోలేదని గుర్తు. అలా కాకుండా ఊగిపోయారనుకోండి, మీరు కోపానికి వశుడైపోయాడని గుర్తు. అది అలా ఉండకుండా, ఆ హద్దు దాటకుండా చూసుకోకపోతే ఒక్కొక్కసారి వచ్చినటువంటి కోపం ప్రాణాంతకమై కూర్చుంటుంది. ఆ కోపము ఎన్ని ఉద్ధాన పతనాలు తీసుకొచ్చేస్తుందో జీవితంలో, ఎన్ని కష్టాలకి గురైపోవలసి ఉంటుందో. నిజంగా రామాయణంలో ఈ విషయాన్ని పరిశీలనం చేసినప్పుడు ఒక అద్భుతమూర్తి ఒక ఆయన ఉన్నారు, మహానుభావుడు.
ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అయిపోతుందో, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత రామచంద్రమూర్తి కూడా పరవశించిపోతాడో, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత బుసలు కొడుతున్న నాగేంద్రంలా ఉన్నటువంటి లక్ష్మణస్వామి కూడా మారు మాట్లాడడో, ఏ మహానుభావుడు రామలక్ష్మణుల్ని తీర్చిదిద్దాడో, ఏ మహానుభావుడు శ్రీరాముడు అనేటటువంటి అద్భుత ధర్మమూర్తిని ప్రాణప్రతిష్ఠ చేసిన శిలామూర్తిని చేశాడో, ఏ రామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా యుగాలు దాటిపోయినా నిలబడేటట్టుగా చెయ్యగలిగాడో, అటువంటి విశ్వామిత్రుడి జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆయన జీవితంలో ఆయన కోపానికి గురైపోయి కోపం నుంచి తప్పుకోలేక నిగ్రహించుకోలేక ఎన్ని మాటలు జారిపోయాడు. అందుకే రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉపమానం చెప్తుండేవారు. పిల్లలు ఆడుకుంటుండేవారు కలకత్తాలో. వాళ్ళ మధ్యలోంచి ఒక ఉడుము ఒకటి వెళ్ళి ఓ పక్కన ఉన్న ఓ శిథిలమైపోయిన గోడ ఎక్కుతూ ఉండేది. ఆ బల్లి ఎక్కినట్టు ఎక్కుతుంది ఉడుము, దానికి అది లక్షణం. పిల్లలు చూశారు, ఈ ఉడుము రోజు టకటక గోడ ఎక్కేస్తుంటుంది, మళ్ళీ దిగొస్తూ ఉంటుంది, ఎప్పుడో ఆడుకుంటూ ఉంటుంది, మళ్ళీ వెడుతూ ఉంటుంది. ఇది ఇంత తొందరగా గోడ ఎక్కకుండా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు. వాళ్ళు ఏం చేశారంటే ఓ పెద్ద రాయికో దానికి తాడు కట్టుకుని సిద్ధం చేసుకున్నారు. ఓ రోజు ఉడుము వచ్చింది, 10 మంది కలిసి ఉడుముని అడ్డు ఉన్నారు. ఆ ఉడుము వాళ్ళ మధ్యలో ఉండిపోయింది. ఓ ఆకతాయి పిల్లాడు వెళ్ళి దాన్ని తోక్కి తాడు వేసి ఈ రాతిని కట్టేశాడు. ఈ రాయి కట్టేసిన తర్వాత ఉడుమును వదిలేశారు. ఈ ఉడుము ఏం చేసిందంటే గోడ ఎక్కుదామని పైకి ఎక్కడం, ఎంత పైకి ఎక్కుతోందో తోకకి రాయి ఎంత బరువు, ఆ బరువుకి జారి కింద పడిపోతుండడం. ఇక ఉడుము ఎప్పుడూ పైకి ఎక్కలేకపోయింది, ఎందుకంటే దాని తోక బరువు. అసలు జీవితంలో వృద్ధిలోకి వద్దామనుకున్నవాడు చేయవలసిన మొదటి ప్రయత్నం ఎక్కడా అంటే తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం. లేనినాడు ఉడుము తోకెక్కటిన రాయి వాడు ఎప్పుడూ గోడెక్కలేడు, ఎందుకంటే తన కోపానికి తాను జారిపోతూ ఉంటాడు. విశ్వామిత్ర మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే అదొక పరమాద్భుతం అంతే. ఇంకా అంతకన్నా అనడానికి నా దగ్గర మాటలు లేవు. ఎందుచేత అంటే ఆయన ఒకప్పుడు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి మహారాజు, చక్రవర్తి. అనేక గ్రామాలు, అనేక నగరాలు, అనేక ప్రాంతాలు పర్యటించాడు. విశేషమైనటువంటి సైన్యంతో, మంత్రులతోటి, సేనాపతులతోటి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం మీదుగా వెళ్ళిపోతున్నాడు. పక్కన వశిష్ఠ మహర్షి ఉన్నారు ఆశ్రమంలో. ఒక్కసారి ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకుని వెడదాం. పెద్దల యొక్క ఆశీర్వచనం పొందడం చాలా మంచిది జీవితంలో. అందుకని వారి పట్ల వినయాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రకటించాలి. వెళ్ళి వారికి నమస్కరించి ఆశీర్వచనం అందుకుంటాను. ఇప్పుడు ఇందులో ఏమైనా దోషభూయిష్టమైన ఆలోచన ఉందా? ఏమీ లేదు. ఆయన తిన్నగా ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళాడు. వశిష్ఠుడు స్వాగతం పలికాడు, పాద్యమిచ్చాడు, ఆచమనీయం ఇచ్చాడు, కొన్ని మూలములనిచ్చాడు, కూర్చోపెట్టాడు, కుశలం అడిగాడు. నువ్వు కుశలమా? నీ సైన్యం కుశలమా? నీ మంత్రులు కుశలమా? అందరూ సంతోషంగా ఉన్నారా? కీర్తిని ఆర్జిస్తున్నావా? నీ ధనాగారం నిండుగా ఉందా? ఎన్నో ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ చాలా సంతోషించాడు. ధర్మం గురించి ఇద్దరూ కొంతసేపు చర్చించారు. చర్చించిన తర్వాత విశ్వామిత్రుడు లేచన్నాడు, నేను సెలవు తీసుకుంటున్నాను, మీ ఆదర బుద్ధి నా యందు ఎల్లకాలముల యందు ఇలాగే ఉంచండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి తన ధర్మం తాను పాటించారు. ఆయన అన్నారు, నువ్వు ఈ భూమిని ఏలుతున్న రాజువి, భోజనం చేయవలసినటువంటి వేళలో వచ్చావు, నువ్వు నాకు అతిథివి. అతిథి సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడు. అటువంటి అతిథి వస్తే నీకు నేను అతిథి సత్కారం చేయకుండా పంపకూడదు. కాబట్టి నేను నీతో పాటు ఉన్నటువంటి నీ పరివారానికి, ఇన్ని వేల మంది ఉన్నారు ఆ పరివారం, వాళ్ళకి, నీ గుర్రాలకి, నీ ఏనుగులకి అన్నిటికీ కూడా కావలసినటువంటి ఆహారాన్ని సమకూరుస్తాను. చక్కగా మీరందరూ కడుపు నిండా పదార్థాన్ని తీసుకుని వెళ్ళండి. విశ్వామిత్రుడు అన్నాడు, ఎందుకంత శ్రమ తీసుకుంటారు? మీరు ఆశ్రమవాసి, బ్రహ్మర్షి, మీ ఆశీర్వచనం నాకు చాలు, అంత ఇబ్బంది పడకండి, నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. కాదు, మీరు ఆతిథ్యం తీసుకోవలసిందే అన్నారు. సరే, మీరు ఇంత నిగ్రహిస్తున్నారు కనుక మీరు ఎలా భావన చేస్తున్నారో అలాగే, తప్పకుండా నాకు ఆతిథ్యం ఇవ్వండి. పరివారానికి అంతటికీ ఇస్తా అన్నాడు కదా. మరి మధ్యాహ్నం అయిపోతుంది, వంటలు చేయొద్దు, ఇన్ని వేల మందికి ఎప్పటికవుతుంది? చూస్తున్నాడు. వశిష్ఠుడు శబళ అని ఆయన దగ్గర కామధేను ఉంది. ఆ కామధేనువుని పిలిచాడు. శబళా అన్నాడు. కామధేను వచ్చి
వీళ్ళందరికీ కావలసినటువంటి పదార్థములు ఎవరెవరు ఏ ఏ పదార్థములను ఆరగిస్తారో, ఎవరికి ఏవిష్టమో అటువంటివన్నిటినీ కూడా సిద్ధం చెయ్యి అన్నాడు. నానాస్వాదు రసానాంచాషాఢబానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః అన్నారు మహర్షి. పెద్ద పెద్ద వేడి అన్నపు రాసులు, పప్పు యొక్క రాసులు, కూరల రాసులు, నదీ ప్రవాహంతంత పులుసులు, చారులు, బెల్లంతో చేసినటువంటి అప్పాలు, రకరకాలైనటువంటి పళ్ళరసాలు, తినేవి, తాగేవి, నాకేవి, కురికేవి, అనేక రకములైనటువంటి పదార్థాలన్నీ కూడా పెద్ద పెద్ద పాత్రలతో తన సంకల్పము చేత సృజించింది కామధేనువు. ఎవరికి ఏమిష్టమో వాటిని సృజించేసింది. ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టారు, వడ్డించేశారు. అందరూ కడుపు నిండా తిన్నారు. అబ్బా ఏమి శబళ, ఏమి భోజనం పెట్టింది, ఎంత గొప్పగా ఆదరించాడు, నిమిషం ఆలస్యం లేకుండా అలా పెట్టారే. భోజనం పెట్టడం వేరు, భోజనం పెట్టేటప్పుడు పాటించేటటువంటి మర్యాద వేరు. అవతలవాడు తినడని కాదు, మర్యాద అన్న మాట ఆతిథ్యం ఇచ్చిన వాడికి చెల్లుతుంది. మీరు ఒకరిని భోజనానికి పిలిచి ఆయన్ని కూర్చోపెట్టి ప్రేమతో వడ్డించి, అయ్యా కడుపు నిండా తిన్నారా, పదార్థాలన్నీ బాగున్నాయా, తొందరపడకండి అని చెప్పడానికి, ఆయనకో పళ్ళెం అక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళి మీకు కావలసిన పప్పు కూర వేసుకుని నిలబడి తిని అక్కడ పళ్ళెం బారేసి చేతులు కడుక్కు పొండి అనడానికి తేడా ఉంటుందా ఉండదా? మారిన కాలంలో అవన్నీ ఎక్కడ దొరుకుతాయని ప్రబోధాలు చేస్తావు ఎందుకు? నువ్వు చెప్పేది చెప్తే చేయడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారు. చేసేవాడిని పాడు చేసేయకుండా మనం ఉంటే చాలు. ఎందరో ఉత్సాహంతో ఉన్నారు ఒక మంచి మాట చెప్తే ఆచరిద్దామని. అసలు ఆచరిద్దామని ఉత్సాహంగా ఉన్నవాడిని ఏం పర్వాలేదు, కాలం మారిందని నువ్వు పాడి చేయడానికి సిద్ధపడితే కాలం ఏం మారలేదు, నువ్వు అక్కర్లేని విషయాలన్నీ ప్రబోధం చేస్తున్నావు. కాబట్టి మనం మారాలి ముందు. మనం మారి అందులో ఉండేటటువంటి ప్రేమని మనం గుర్తించగలిగిన నాడు అది ఆచరించడానికి ఎంత సంతోషంగా ఉంటుందండి. వేళపట్టున వెళ్ళేటప్పటికి కూర్చోపెట్టి చక్కగా గబగబా వడ్డించి పరమ ప్రేమతో అన్నం పెట్టడం అనేటటువంటిది సంస్కారానికి పరాకాష్ట. అది అందరిలోనూ రమ్మంటే వస్తుందా? అదేం మాటలా? అది కొందరి ఎందుకు ప్రకాశిస్తుంది ఆ బుద్ధి. కాబట్టి ఎంత ప్రేమగా పెట్టాడు అన్నం, ఎంత అద్భుతమైనటువంటి పదార్థాలు పెట్టారు. పొంగిపోయారంతే వచ్చిన వాళ్ళందరూ, చాలా సంతోషించారు. అక్కడ వరకు అది ఆదరణీయమైనటువంటి విశేషం. బుద్ధి ఎందు దోషం వస్తే దానికి పెట్టినవాడికి తప్పు కాదు. ఇప్పుడు విశ్వామిత్రుడి ఎందు ఒక ఆలోచన వచ్చింది. అబ్బా ఎంత గొప్ప వస్తువు ఉంది ఈ మహర్షి దగ్గర, పేరుకి రాజుని నా దగ్గర లేదు ఈ శబళ, ఈ కామధేనువు, ఈ శబళని నేను తీసుకెడితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. వశిష్ఠ మహర్షిని అడిగాడు, ఈ శబళని నాకు ఇచ్చేయండి నేను తీసుకెడతాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వశిష్ఠ మహర్షి ఇది నీకు ఇచ్చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకు కాదు అంటే దీనిని బట్టి నాకు సంబంధించిన అనేకమైన విషయములు అనుసంధానమై ఉన్నాయి. దీని యందు నా స్వాహాకారం ఉన్నది, హవ్యమున్నది, కవ్యమున్నది, ప్రాణయాత్ర ఉన్నది, భూతబలి ఉన్నది, స్వాధ్యాయం ఉన్నది, నా ప్రాణయాత్ర ఉన్నది. కాబట్టి ఎలా ఇస్తాను? నా ఆశ్రమమే అది, నేనే అది, అందుకని ఇవ్వలేను. స్వాహాకారము అంటే హవ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే దేవతలకి అన్నాన్ని ఇవ్వడం. యజ్ఞం చేసి అగ్నిముఖంగా స్వాహ అంటూ దేవతలకి హవిస్సునిస్తారు. కాబట్టి అలా దేవతలకి హవిస్సుని ఇవ్వడాన్ని యజ్ఞం చేసి ఇచ్చాడు అంటారు. దానికి ఏది ఆధారం? ఆవే. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటే గోవు మీద బ్రాహ్మణుల మీద పక్షపాతంతో చెప్పారని కాదు దాని అర్థం. బ్రాహ్మణుడు ఉన్నాడు, మంత్రభాగం నేర్చుకున్నాడు, ఆ మంత్రభాగాన్ని స్వరంతో చెప్పి దేవతలని పిలిచి దేవతల యొక్క అనుగ్రహాన్ని యజమానికి కట్టబెట్టి యజమాని యొక్క కోరిక తీర్చడానికి కారణమవుతాడు. దశరథ మహారాజు గారికి కొడుకులు లేరు. ఋష్యశృంగుడు ఆధ్వర్యం వహించి యజ్ఞం చేయించి పుత్రకామేష్టి చేయించి అశ్వమేధయాగం చేయించి దశరథుడికి ఉత్తమ సంతానం కలిగేటట్టుగా చేశాడు. మంత్రభాగం వచ్చు. కానీ యజ్ఞం చెయ్యాలంటే ఆవు లేదనుకోండి ఎలా చేస్తారు? అసలు ఆ భూమిని శుద్ధి చెయ్యాలి, గోమయం వినా మార్గం లేదు, గోమయంతోనే అలకాలి. యజ్ఞం చెయ్యాలి, ఆవు పాలు ఉండాలి, యజ్ఞం చెయ్యాలి, ఆవు నెయ్యి ఉండాలి, యజ్ఞం చెయ్యాలి, గోమయంతో చేసిన 4 పిడకలు ఉండాలి. అసలు ఆ గోవు లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది? యజ్ఞం లేని నాడు దేవతలకి స్వాహాకారంతో అన్నం ఎలా అందుతుంది? స్వాహాకారంతో దేవతలకు అన్నం అందని నాడు వాళ్ళు ఎందుకు తృప్తి చెంది వర్షాలు కురిపిస్తారు? లోకము యొక్క క్షేమమునకు గోవు ప్రధాన కారణము. అటువంటి గోవు బాగుండాలని శాంతి మంత్రంలో ముందు చెప్పడానికి కారణం అది.
కాబట్టి నా ఆశ్రమంలో జరిగేటటువంటి హవ్యము అంటే యజ్ఞయాగాదులకు ఈ గోవే కారణం. 2 కవ్యము. కవ్యము అంటే పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేటటువంటి భాగం. కవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్య ఇవ శాసనాత్ అని లింగపురాణంలో వ్యాసభగవానుడు. కవ్యము అంటే పితృదేవతలకి ఇస్తారు అగ్నిముఖంగా. పితృదేవతలకి నేను అగ్నిముఖంగా ఏదైనా ఇవ్వాలి అంటే ఇదిగో ఇదే ఆధారం. నాకు ఈ శబళ యొక్క పాలు నెయ్యి ఇవే ఆధారం. నా ప్రాణయాత్ర నేను సాత్వికమైన బుద్ధితో నిలబడడానికి ఈ శబళ యొక్క పాలు తాగుతుంటాను. నా ప్రాణయాత్రకి నేను ఉండడానికి ఇది అవసరం. అంతేకాదు ఇక్కడ జరిగేటటువంటి వేదాధ్యయనానికి అంతటికీ ఆ గోవు కారణం. ఆ గోవుకి తెల్లవారి లేస్తే ప్రదక్షిణం చేసి ఆ గోపూజ చేస్తాం. అటువంటి గోవు పరదేవతా స్వరూపం. ఆ గోవే నా ఆశ్రమం. ఆ గోవు లేకపోతే ఎలా? స్వాహాకారం, వషట్కారం, వివిధ విద్యలు అన్నీ ఆ శబళని ఆవహించి ఉన్నాయి. ఆ శబళ లేకపోతే జీవితం లేదు. అందుకని నేను శబళని ఇవ్వలేను, కుదరదన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.